వెల్కమ్ టు తెలంగాణ ఫోకస్. నేను మీ హరితక్క. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు సాయంత్రం ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్ళిండ్రు. అక్కడ కేసీఆర్తో కలిశారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, అందుకు గల కారణాలపై కేసీఆర్తో మాట్లాడినట్టు మనకు సమాచారం ఉంది. అలాగే జాగృతి అధ్యక్షురాలు కవిత నిన్న బీఆర్ఎస్ను ఉద్దేశించి పరోక్షంగా చేసిన ట్వీట్తో పాటు తాజాగా ఈరోజు మెదక్లో కేటీఆర్, హరీష్ రావుల పైన విమర్శలు గుప్పుమనిపించింది. ఇవన్నిటిని కూడా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశాక ఆమె హరీష్ రావు, కేటీఆర్ల మీద విమర్శలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వాటిపైన కూడా చర్చించినట్లు మనకు సమాచారం ఉంది. ఈరోజు మెదక్లో కవిత మాట్లాడినటువంటి మాటలు ఒకసారి విందాం. ఇంకొకటి పేరుకు కృష్ణార్జునులు అని చెప్పుకొని ట్వీట్లు పెట్టుకొని వాళ్ళ వాళ్ళు ఒకళ్ళు జబ్బ ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే, ఒకళ్ళు వీపు ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే పెద్దగా క్షేత్రస్థాయిలో పనిచేయలేదని అర్థమైంది. ఇలా చాలా కుట్రలు కూడా జరిగినాయి అనుకోండి జూబ్లీహిల్స్ ఎన్నికలలో. అవి సమయం సందర్భం వస్తే తప్పకుండా అవి కూడా చెప్తాం. కాకపోతే ప్రతిపక్షాలు ప్రజల ఎక్స్పెక్టేషన్ మేరకు పనిచేసినట్టయితే రిజల్ట్ మంచిగా వేరే రకంగా ఉంటుండే జూబ్లీహిల్స్. సో ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తలేరు. అక్కడే తెలంగాణ జాగృతి వచ్చి ప్రజల మధ్య నిలబడి ప్రశ్నించాల్సినటువంటి అవసరాన్ని గుర్తించినాం కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొని ప్రతి జిల్లాకు కూడా వెళ్ళి పనిచేస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం రామన్న కూడా ఒక సభ కాగానే ఏదో మేమే సార్ను మోస్తున్నట్టుగా కార్టూన్ లేపించేసుకొని హరీష్ రావు గారు సార్ను మోసినట్టు ఒకసారి, రామన్న గారు సార్ను మోసినట్టు ఒకసారి, ఎవరమేమేమంతా సార్ కింద బచ్చగల్లం అందరం బచ్చగల్లం ఉంటే బాగుంటుంది. ఇలా నన్ను బయటకు వారేసిండ్రు కాబట్టి నేను నెత్తి మీద బతుకమ్మ ఎత్తుకున్నట్టు నెత్తి మీద తెలంగాణ సమస్యలు ఎత్తుకొని తిరుగుతున్నాయి ఇవాళ. కాబట్టి నేను బలంగా మాట్లాడుతున్నాను. బట్ ఒక పార్టీలో ఒక సిస్టంలో ఉన్నప్పుడు నాయకుడు కోరుకున్న చేయాలి. వీరేం చేస్తున్నారు? సభ సక్సెస్ చేయగానే రామన్న నెత్తి మీద సార్ పెద్ద సార్ ఫోటో పెట్టి నేనే మోసినా అని ఆయన వేసుకున్నాడు కాటు. తెల్లారి ఈయనేం చేసిండు? హరీష్ అన్న, వి ప్రకాష్ లాంటి వాళ్ళని కొంతమందిని పెట్టుకొని అసలు హరీష్ లేకపోతే కేసీఆరే లేడు, హరీష్ లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదు. ఏంది ఇది? అవసరమా? కవిత చేసిన విమర్శల మీద ఇంతవరకు కేటీఆర్, హరీష్ రావులు అసలు స్పందించనే లేదు. కేసీఆర్తో భేటీ అనంతరమైన ఈ విషయం మీద కేటీఆర్ స్పందిస్తారా అని బీఆర్ఎస్ నేతలు ఎదురు చూస్తున్నారు. కవిత చేస్తున్న విమర్శలను తిప్పికొట్టకపోతే భవిష్యత్తులో ప్రమాదం ఉండే అవకాశాలున్నాయనేసి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే కేసీఆర్తో కేటీఆర్ భేటీ హాట్ టాపిక్గా మారింది. అయితే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఇక లోకల్ ఎలక్షన్స్కు పార్టీ కార్యకర్తలను, నేతలను సమాయత్తం చేయాలని కేటీఆర్కు కేసీఆర్ చెప్పినట్లు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ కార్యకర్తలు నవంబర్ 18న తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశం కానున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమికి గల కారణాలతో పాటు కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై చర్చించనున్నారు. ఇక రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ దశల వారీగా పర్యటించనున్నట్లు కేటీఆర్ ప్రకటించినట్లు ఇదివరకే మనకు తెలుసు. అయితే వీటన్నింటి మీద కులంకషంగా కేసీఆర్తో కేటీఆర్ సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు ఆ పార్టీ వర్గాలే చెప్తున్నాయి. ఇక అసలే జూబ్లీ ఓటంతో కొంత డిఫెన్స్లో పడిపోయినటువంటి బీహారీస్ను కవిత మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగానే మారాయి. ఆమె కేటీఆర్ను టార్గెట్ చేస్తూ మాట్లాడారా, లేక హరీష్ రావును టార్గెట్ చేసి మాట్లాడారా అన్న చర్చ కూడా గ్రౌండ్ లెవెల్లో నడుస్తుంది. జనం యాత్రలో భాగంగా మెదక్ జిల్లాలో పర్యటిస్తున్న ఆమె తాజాగా హరీష్ రావుపై డైరెక్ట్గానే అటాక్ చేయడం, హరీష్ రావుకు 400 ఎకరాల ఫామ్ హౌస్ ఉందంటూ ఆరోపించడం ఖచ్చితంగా బీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలే అని పార్టీ శ్రేణులు అనుకుంటున్నారు. అయితే కవిత తనంతట తానుగా ఇలా మాట్లాడుతున్నారా, లేక ఎవరైనా తనతో మాట్లాడిస్తున్నారా అన్నదే ఇప్పుడు ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. మరి మున్ముందు కవిత ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో వేచి చూడాల్సిందే.